వల్ల టీడీపీకి ఓటమి. హీరో శివాజీ సంచలన కామెంట్స్. బిగ్ బాస్ సీజన్ 7తో హీరో శివాజీ తనలో కొత్త కోణాన్ని చూపించారు. రాజకీయాల్లోకి వచ్చి ఉన్న పేరుని చెడగొట్టుకున్న శివాజీ తిరిగి బిగ్ బాస్తో క్రేజ్ దక్కించుకున్నారు. ఒక్క అమర్దీప్ విషయంలో తప్పితే శివాజీకి గేమ్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. దాంతో గ్రాండ్ ఫినాలీ వరకు వెళ్ళి 3వ స్థానంలో నిలిచారు. ఇది ఇలా ఉంటే శివాజీ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి వీర విధేయుడు. ఆపరేషన్ గరుడ అంటూ పసుపు పార్టీ సైనికుడిగా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యారు శివాజీ. ఇక సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ గట్టిగానే స్వరం వినిపించాడు శివాజీ. అయితే బిగ్ బాస్ కి ముందు శివాజీ తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడుగానే ఉన్నారు. ఇక బిగ్ బాస్ తర్వాత శివాజీ రావడం, చంద్రబాబుని కలవడం, అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, శివాజీ అసెంబ్లీలో అధ్యక్ష అనేయడం, ఇలా చాలా గాలి వార్తలే వచ్చాయి. నిజానికి బిగ్ బాస్కి వెళ్లే ముందు వరకు కూడా వైసీపీపై విమర్శలు గుప్పించి తెలుగుదేశం పార్టీని నెత్తన పెట్టుకునేవారు శివాజీ. కానీ బిగ్ బాస్ తర్వాత శివాజీ స్వరం మారింది. ఏదో అనుకుంటే ఏదో జరిగింది అన్నట్టుగా బిగ్ బాస్కి వెళ్ళడానికి ముందు శివాజీ మాట్లాడిన మాటలకు, బిగ్ బాస్ తర్వాత మాట్లాడిన మాటలకు పొంతనే లేదు. ముందుగా జనసేన టీడీపీ పొత్తు గురించి శివాజీ ఏమన్నారంటే, జనసేన వల్ల టీడీపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందా అంటే, క్లారిటీగా చెప్తున్నా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత ఎన్నికల్లో 16 నియోజకవర్గాల్లో జనసేన వల్ల టీడీపీ ఓడిపోయింది. రానున్న ఎన్నికల్లో ప్రజల చేతుల్లో వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుంది, ఖచ్చితంగా అధికారంలోకి రాదు అని మాత్రం చెప్పగలను. వైసీపీ గెలవదు, చాలా కష్టం, గేమ్ అయిపోయింది అనే గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను. ఆడి మొహం చెప్తాళ్లే అని నన్ను తిట్టుకోవచ్చు, కానీ జరిగేది ఇదే. నేను సర్వే చేయించాను, ఆ రిపోర్ట్స్ ఆధారంగానే చెప్తున్నా అంటూ తెలుగుదేశం పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు శివాజీ. సీన్ కట్ చేస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఏపీ రాజకీయాల గురించి ఏమన్నారంటే, జనసేన టీడీపీ పొత్తుల గురించి నాకు క్లారిటీ లేదు, ఫిక్స్ అయితే అవ్వచ్చు, కానీ రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాలు, అవకాశాలు చూసుకుంటాయి, వాటి గురించి పెద్దగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవ్వడి అవకాశాన్ని వాడు చూసుకుంటాడు. రాజకీయాలు ఎలా మారిపోయాయంటే, నువ్వు అధికారంలో ఉంటే నన్ను తొక్కేయి, నేను అధికారంలో ఉంటే నిన్ను చంపేస్తా అన్నట్టుగా మారాయి. మన టైం బాగాలేనప్పుడు ఏదైనా జరుగుతుంది. చంద్రబాబు అరెస్ట్ కూడా అంతే. అయితే ఆయన అరెస్టు తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుంది, వైసీపీ పార్టీకి మైనస్ అవుతుంది. ఇలాంటి రివెంజ్ పాలిటిక్స్ మంచిది కాదు, ప్రజలకు కూడా మంచిది కాదు. నన్ను పార్టీలోకి రమ్మని ఎవ్వడూ నన్ను అడగలేదు, వస్తానని నేను ఎవరిని అడగలేదు. గతంలో నేను చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క హెల్ప్ అడిగాను, కానీ ఆయన చెయ్యలేదు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, కానీ ఆ తర్వాత ఆలోచిస్తే అది నా స్వార్థం అని తెలిసింది. తెలంగాణ గవర్నమెంటు వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళపై కంప్లైంట్ ఇవ్వడానికి ఎఫ్ఐఆర్ విషయంలో సాయం చేయమని అడిగాను, కానీ చంద్రబాబు గారు స్పందించలేదు. కానీ ఆయనపై నాకు కోపం లేదు, ఎందుకంటే అది నా పర్సనల్ పని కాబట్టి సర్ది చెప్పుకున్నా అంటూ చెప్పుకొచ్చారు శివాజీ. మొత్తంగా శివాజీని టీడీపీ దూరం పెట్టిందో లేదంటే ఆయనే దూరం అయ్యారో తెలియదు, కానీ గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లేదంటే శివాజీ మాటలు మరో విధంగా ఉండేయండి.